కాంగ్రెస్ పార్టీల కోవట్టులకు కొదవలేనట్టున్నది. ఏ లీడర్ ప్రెస్ మీట్ పెట్టినా మా పార్టీలో కోవట్టులు ఉన్నారు, మా పార్టీలో కోవట్టులు ఉన్నారని ఒకటే మొత్తుకుంటారు. మరి ఆ కోవట్టులు అనేటోళ్ళు ఉన్నారా లేరా? లేకపోతే ఆ కోవట్టులే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటోళ్ళ అనేది ఏం అర్థమైతలేదట కాంగ్రెస్ పార్టీలకు. ఆగో గదే కోవట్ల ముచ్చట ముంగటేసుకొని చెప్తున్నాడు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సాబు. తాను ఏమంటుండో సరే నుండ్రి. ఒకడో ఇద్దరు ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నాగా కోవట్లు. మీరే కాదు మైనంపల్లి హనుమంతరావు కూడా గదే మాట అన్నాడు. ఆ కోవట్టులు ఈ కోవట్టులు ఇద్దరు ఒకటేనా లేకుంటే వేరు వేరా? వాళ్ళు ఎవరో జరంత వాసన వచ్చినట్టన్నా చెప్పరాదు జగ్గారెడ్డి అన్న. బీజేపీ ఆపరేషన్ కోవట్లు ఒకడు వెళ్తాడు, గఫలతలు వెళ్తాడు, ఏం చేద్దాం మళ్ళా? బీజేపీ ఆపరేషన్ కోవట్ అంటే ఎవరని అంటున్నాడో కొద్ది కూడా అర్థమై చస్తలేదు. ఏదన్నా సందో క్లూనో హింటో గుంటో ఉంటే చెప్పుండ్రే సారు. ఇట్లనే నువ్వు అన్న కర్ణాకడ కూడా వెళ్ళాడు. ఆడేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది, చదువురా నీకు ఏదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పైనుంచి ప్యాకేజ్ వస్తే స్క్రిప్ట్ చదువుతున్నాడు అంటే కోంపదీసి గడికి బయటకు వచ్చి మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం తను మునిగిపోతా గానీ నష్టం జరగని అంటుండు. మంత్రి పదవి కోసం పాపం బాగానే దాంట్లాడుతున్నాడు. బీజేపీ పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నాడని ఎట్లా చెప్తున్నారు జగ్గారెడ్డి సార్? ఓహో, ఇంతకు ముందు బీజేపీ పార్టీలకు పోయొచ్చినందుకు అట్లా అంటున్నావా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కంట్ల కారం తీరైతున్నాడని పార్టీనే కాదు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎత్తిపొడు మాటలు నెత్తికి సోట్లు పెడుతున్నాడని అందుకే మీరు కూడా రంగంలోకి దిగిండ్రా. ఇంతకు మీరు అనేది రాజగోపాల్ రెడ్డినేనా లేకపోతే ఇంకెవరినన్నా? హాలీవుడ్ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తిరిగా పేరు చెప్పకుండా రాజమౌళి తిరిగా సస్పెన్స్ పెడితే ఎట్లా సారా అని అంటారు తెలంగాణ జనాలు ఇది విన్నాక. దేశం మొత్తం 3 రంగుల జెండాలతోని మురిసిపోయింది. భారతీయ పౌరులు తిరంగ పథకానికి చేతులెత్తి సెల్యూట్ కొట్టిండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసిండు. తర్వాత దేశ ప్రజలకు మేలు జరిగేటట్టు ఏం చేయబోతున్నాడో చెప్పిండు. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। జిఎస్టీని తగ్గించబోతున్నాడట ప్రధానమంత్రి మోడీ సారు. దీపావళి నుంచి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అనేది ఓటు తీసుకొస్తారట. దాంతో జనం మీద పన్నుల భారం తగ్గుతుందట. అది జనాలకు డబుల్ బొనాన్సా అవుతుందట. మరి చూడాలి మోడీ సార్ చెప్పినట్టు అన్ని రేట్లు తగ్గుతాయా అనేది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట మీద 3 రంగుల జెండా ఎగరేసిండు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎట్లా మేలు చేసిందో చెప్పిండు. ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. రైతు భరోసా కింద అందరికి పైసలు వేసిందట సర్కారు. మరి ఎన్నేళ్ళు వేసిండ్రు? కొత్త కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి వేసిండ్రా ఏమన్నా ఎగ్గొట్టిండ్రా అనేది వాళ్ళకే తెలియాలి. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తెలంగాణ భవన్ లో 3 రంగుల జెండా ఎత్తి సెల్యూట్ పెట్టిండ్రు. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము. ఎందుకంటే స్వాతంత్ర్యం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను
మీ అందరికి కూడా గుర్తు చేస్తూ హరీష్ రావు సారు సిద్దిపేటలో జెండా ఎగిరేసిండు. బీజేపీ పార్టీలు పార్టీ ఆఫీసుల మువ్వెన్నెల జెండా ఎగిరేసి సెల్యూట్ కొట్టిండ్రు. ఎమ్మెల్సీ కవిత ఈసారి జాగృతి పార్టీ ఆఫీసులనే జెండా ఎగిరేసింది, తెలంగాణ భవన్ కు రాలేదు. ఇట్లా దేశంలో 15 ఆగస్టును పండుగ లెక్క జరుపుకున్నారు.